ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానం నందు మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపాభాగ్యుని మనందరికీ ధారాళంగా ఉచితంగా ప్రసాదించిన ఆత్మల ఘనత నేను దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభాలు వదనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గడిచిన కాలంలో మనం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చివరి 3 వచనాలు 28, 29, 30 వచనాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో చివరి భాగం ఈ సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా 2 విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నది. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు ఇచ్చిన పిలుపులోని ఆంతర్యాన్ని నేర్చుకోవాల్సి ఉన్నది. అలాగునని రెండవదిగా నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నటువంటి మాటలోని ఆంతర్యము మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఈ 2 విషయాలు జాగ్రత్తగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా. మొట్టమొదటి విషయం, నా దగ్గర మీరు నేర్చుకోండి అని ప్రభు చెప్పిన దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని ఆలోచించగలిగితే, నేర్చుకునే వాళ్ళు శిష్యులు, నేర్చుకునేవాడు శిష్యుడు. విద్యార్థి అంటే విద్యను అడుక్కునేవాడు, అర్థించటం అంటే అడుక్కోవటం, కోరడం, యాచించటం అనే అర్థం వస్తుంది. అట్లాగని పరసంబంధమైన విద్యను అభ్యసించేటటువంటి అర్థించేటటువంటి విద్యార్థి ఎవరై ఉండాలి అంటే శిష్యులై ఉండాలి. ఈరోజు ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని గురించిన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఇది ఎల్లవేళలా మనం ఆశ కలిగి ఆకలి కలిగి నిత్యము సంతృప్తి పరచుకోవాలి అన్నటువంటి ఆలోచనల్లో ఉండిపోవాలి. ఎందుకనంటే మధ్యకాలంలో చాలా మంది ఇలా దైవికమైనటువంటి విషయాల్లో ఎదగటానికి కానీ, ఆలోచించటానికి కానీ, నేర్చుకోవటానికి కానీ ఎందుకు వెనకాడుతున్నారు అనేకులు అని ఆలోచన చేయగలిగితే, అయితే వాళ్ళు కడుపు నిండిన స్థితిలోనైనా ఉండాలి, లేదా అసలు ఆకలే చచ్చిపోయి ఆఖరికి లోనున్న ఆత్మీయమైన జీవమే కూడా చచ్చిపోయి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విరివిగా దేవుడు ఉచితముగా మానవుడికి ఎదగటానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలు పుష్కలంగా అనుగ్రహిస్తున్నాడు. ఒకనాటి పరిస్థితి కాదు మనకున్నది. మీకు తెలుసో తెలీదో, మనకు ఈ కొత్త నిబంధన అనేది పూర్తిగా కొత్త నిబంధనతో కూడినటువంటి ఈ 66 పుస్తకాలు లోకానికి పరిచయమై ప్రపంచానికి అంతటికి మొత్తం ఆల్ బుక్స్ జస్ట్ 1500 సంవత్సరాల క్రితం, అంటే ఒక మాట చెప్పాలంటే ఒక 500 సంవత్సరాలు, క్రీస్తు శకం 1500 ప్రాంతంలో ఇవి అందరికీ అందుబాటులోకి రావటం జరిగింది. అంతవరకు అక్కడక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం మాత్రమే అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి. మనకు తెలుసు, ఐథియోపియుడైన నపుంసకుడు కందాకి క్రింద ఉన్నటువంటి ధరాగారం అంతటికి మీద ఉన్నటువంటి అధికారి యెషయా గ్రంథం చదువుతున్నాడు అనే మాట వస్తుంది. అంటే అప్పుడు మనం ఉన్నటువంటి 66 పుస్తకాల్లో నుంచి ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకొని చదువుతున్నట్టు కాదు అర్థం అక్కడ. వాళ్ళకి ఆనాటి కాలంలో బైబిల్ అంటే ఒక పుస్తకం, ఒక బైబిల్ క్రింద లెక్క. ఒక్కొక్క పుస్తకాలు మాత్రమే ఒక్కొక్కరి దగ్గర అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అందున ఆ కాలంలో చర్మం కాగితాల మీద రాసేవారు గనుక బైబిల్ రాతప్రతులు, అవి చాలా ఖర్చుతో కూడినమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక చర్మం రావాలంటే ఒక జంతువును బలి ఇవ్వాలి. ఒక జంతువు వధించబడటం అంటే అది వెలకు మనం కొనాల్సిన పరిస్థితి. అలాంటి చర్మాలు ఎన్ని కావాలి ఒక పుస్తకం రాయబడాలంటే? ఈరోజు ప్రింట్
ప్రింట్ అనేది ప్రింటర్ అనేది రావటాన్ని బట్టి, అచ్చు యంత్రం రావటాన్ని బట్టి మనకు ఎంతెంతో నిడివి కలిగినటువంటివి మనం ఫాంట్ సైజ్ తగ్గించుకోవటం వల్ల తక్కువ నిడివిలోనే, తక్కువ పేజెస్‌లోనే ఎక్కువ మ్యాటర్ అనేది ఈరోజు అందుబాటులోకి వచ్చింది. మీరు బాగా ఆలోచన చేయండి. ఒక పేజ్‌లో ప్రింటెడ్ మ్యాటరు చేత్తో రాసారనుకోండి, అది కనీసం 3, 4 పేజీలు పడుతుంది. అలాంటిది చర్మం కాగితాల మీద ప్రతులుగా రాయటానికి ఎన్ని చర్మాలు ఒక పుస్తకానికి అవసరమై ఉంటాయి చెప్పండి. ఇంకెంత ఖర్చవుతదో చూడండి. దాన్ని క్యారీ చేయాలంటే అదెంత సమస్యాత్మకం ఉంటుందో ఆలోచించండి. ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి ఈ ఖర్చులతో కూడుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో, అటువంటివన్నీ గూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు మనకు దేవుడు ఏ ఇరుకు, ఇబ్బంది లేకుండా పెద్దగా ఖర్చనేది లేకుండా అలాగే మనకు నేర్పించే వాళ్ళను ఉచితంగా అందుబాటులో ఉంచి, అంగట్లో అన్నీ ఉన్నాయన్నట్లు మనకు అన్నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినా కూడా నేర్చుకోలేని స్థితిలో చాలా మంది ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, శిష్యులు కరువయ్యారు. ప్రపంచవ్యాప్తంగా శిష్యులు కరువవ్వటం జరిగింది. నేర్చుకునేవాళ్ళు ఎందుకనంటే ఈరోజు కంప్యూటర్ నేర్చుకోవాలని చాలా మంది ఊళ్ళూరుతూ ఉంటారు. ఏదో ఒక విద్య నేర్చుకోవాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. నేర్చుకోవాలంటే దానికి సంబంధించి సమయం కేటాయిస్తారు. డబ్బులు గూడా వెచ్చిస్తారు. ఎన్నో రకాలుగా అన్ని రకాలైనటువంటి శక్తులను ఒడ్డుతారు. కారణం ఏమిటి అని ఆలోచన చేయగలిగితే, ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా. అదేంటంటే, అవి నేర్చుకోవటం వెనక ఉన్నటువంటి విలువ వాళ్ళకి అర్థమైంది. ఓహ్! ఇందుకోసం ఇవి నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు వృత్తి విద్య నేర్చుకుంటున్నారు. ఇలా అనేక రకాలైనటువంటి విద్యలు నేర్చుకోవటం వెనక ఉన్నటువంటి అంతరార్థం ఒకటే. అవి నేర్చుకుంటే మనకు చాలా ఉపయుక్తం అవుతుంది. మన జీవనం బాగుంటుంది. మనం సంపాదించుకోవచ్చు. మనం కోరుకున్న రీతిగా బ్రతకచ్చు. అనే ఉద్దేశ్యంతో అవి నేర్చుకుంటున్నారు. మరి ఎందుకు క్రీస్తు దగ్గర నేర్చుకోలేకపోతున్నారు? శిష్యులెందుకు కాలేకపోతున్నారు అనేకులని ఆలోచన చేయగలిగితే, శిష్యరికం వెనక ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటో, గొప్ప మేలేంటో తెలియనటువంటి స్థితి. లేదంటే అంతా తెలిసినటువంటి పరిస్థితి ఏమవుతదంటే మనిషికి చాలా అంతా ఎవరికీ తెలీదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఊరికే భ్రమపడాల్సిందే, భ్రమించాల్సిందే, ఆ వాపును బలుపు అనుకోవాల్సిందే తప్ప, అందరికీ లోకంలో అన్నీ తెలియవు మర్చిపోకండి. ఊరికే మనం అనుకోవాల్సిందే, పలానాయనకి అంతా తెలుసండి, పలానావిడకి అంతా తెలుసండి, పలానా వాళ్ళకి అన్నీ తెలుసండి అని అనుకోవాల్సిందే తప్ప, అన్నీ తెలిసినోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అన్నీ తెలుసనుకున్నా మనకు ఆకలనిపించదు. కడుపు నిండిన వాడు తేనె పట్టుని తొక్కేస్తాడు. అలాంటి పరిస్థితి ఉన్నా మనం నేర్చుకోలేము. లేదా ఆకలి చచ్చిపోతది కొంతమందికి. ఆకలి చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే, కళ్ళ ముందు పంచభక్ష పరమాణాలు పెట్టినా గూడా, అది వాళ్ళు స్వీకరించలేరు, తీసుకోలేరు. అలాగా ఈ 2 రకాలైనటువంటి ప్రజలు లోకంలో ఎప్పుడూ గూడా ఉండనే ఉంటారు. ఈ 2 రకాల వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు. మరి ఎటువంటి పరిస్థితి మనకుండాలి అంటే, ఒక మంచి విషయం చూడండి. యేసు ప్రభువు దగ్గర నేర్చుకునే సంగతులు ఎన్నుంటాయో అని గమనించగలిగితే, ఒకసారి గ్రేట్ కమిషన్ అని చెప్పబడినటువంటి మాట మనం చాలా సార్లు చదువుతూ ఉంటాం గదా! మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో. ఒకసారి అక్కడికొద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి 2 వచనాలను చెప్తున్నటువంటి ఒక చక్కనైన మాటలు మనం గమనిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు. ఒకరు చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.
ఇక్కడ ప్రభువుల వారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక చక్కనైన విషయం గమనించగలిగితే, సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులు, శిష్యులు అని మాటలు చెప్తున్న నాలో గాని, వింటున్న మీలో గాని, ఏ తరంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరికైనా సరే, ప్రతి వ్యక్తి కూడా శిష్యుడు కావాలట. శిష్యుడంటే ఏం చేసేవాడు అంటే, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఒక గురువుగా, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నట్టుగా ప్రభువుగా, క్రీస్తు గురువుగా ఉన్నటువంటి ఆయనకి శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తలులు ఏం చేస్తూ వచ్చారు అంటే, చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ వచ్చారు. మీరు దయ్యాలు వెళ్ళగొట్టండి, స్వస్థపరచండి, సువార్తను ప్రకటించండి, మృతులను లేపండి, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అని చెప్పిన సంగతులను కూడా వాళ్ళు పాటించారు. భూమి మీద మీకోసం ధనం కూర్చుకోకండి అన్నదాన్ని పాటించారు. మీరు చింతపడొద్దు. మీ చింత అంతా దేవుడి మీద వేసి, మీ మీద ఉంచిన కాడిని నమ్మకంగా మోయండి అని అన్నప్పుడు కూడా వారు అదే పని చేయసాగారు. ఇలా అనేకమైనటువంటి విషయాల్లో శిష్యులు ప్రభువుని చక్కగా అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తూ బ్రతకడం జరిగింది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అపోస్తలుల తర్వాతే ఎంత గొప్ప శిష్యుడైనా వారి తర్వాతి స్థానంలోనే ఉంటారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే మరి వారిలాంటి శిష్యులుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలంటే, మీకు ఏ సంగతులు నేను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనాలి అని వారికి బోధించండి. సో, శిష్యుడంటే ఎవరు? శిష్యురాలు అని అంటే ఎవరు అని ఆలోచన చేయగలిగితే, క్రీస్తు చెప్పిన ఆజ్ఞలన్నిటిని కూడా గైకొనాలి, అనగా పాటించాలి, అనగా జీవితంలోనికి అన్వయింపు చేసుకోవాలి అన్నటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు శిష్యులుగా పరిగణించబడతారు. కాబట్టి అలా శిష్యులు ఆయన దగ్గర నేర్చుకోవాలి. క్రీస్తు దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన లక్షణాలు గమనించగలిగితే ప్రభువే చెప్పాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. కాబట్టి ప్రభువులో ఎస్పెషల్లీ మనం నేర్చుకోవాల్సిన సంగతులు సాత్వికత. ఈరోజు ఈ సాత్వికతే, ఈ మృదుత్వమే మానవుల్లో అడుగంటిపోతున్నటువంటి ఒక చక్కని సుగుణం. దానికి తోడు ఈ సాత్వికత గురించి, ఈ దీన మనస్సు గురించి, ఈ మృదుత్వాన్ని గురించి సమాజంలో ఒక చెడ్డ చలామణి ఉంది. ఒక చెడ్డ చలామణి. అదేంటంటే అదొక చేతగానితనం అని. చేతగానితనము సాత్వికతకి సంబంధించింది ఏమాత్రం కాదు. కుటుంబంలో గాని, సమాజంలో గాని, సంఘంలో గాని ఒక మనిషి ఇతరులతో సంబంధాన్ని జరిపేటప్పుడు గాని చెప్పే సర్వసాధారణమైన విషయం ఏంటంటే, బ్రదర్ మనం మెత్తగా ఉంటే పని జరగదు. అస్సలు కుదరదిక్కడ. చాలా ఆహ్, కటువుగా ఉండాలి. చాలా కఠినంగా ఉండాలి. చాలా యుక్తిగా ఉండాలి. ఎత్తుకు పై ఎత్తు వేయాలి. ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. అంటే ఇదొక అమాయకత్వం కింద, ఓ చేతగానితనం కింద ఈ సాత్వికతను చిత్రీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఏమాత్రం కాదు. సాత్వికత అంటే ఎటువంటి వ్యక్తులకు అది ఉన్నదో చూడగలిగితే, మోషే గారి గురించి దేవుడు చెప్పాడు. మహానాయకుడు. ఎందుకయ్యాడాయన? అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో నా నా నాయకుడు మిక్కిలి అన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది ఇశ్రాయేలును నడపగలిగినటువంటి శక్తి, సామర్థ్యం, నేర్పు ఎవరికుంది అనంటే అది సాత్వికుడికే సాధ్యం అది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జీవితాలు 2 విధాలుగా మనం నడపొచ్చు. అంటే భక్తి జీవితం 2 విధాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. భక్తి జీవితం, విశ్వాస జీవితమైనా కావచ్చు, నాయకత్వపు జీవితమైనా కావచ్చు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే సాత్వికపు జీవన శైలి. రెండవది రోషము కలిగిన జీవన శైలి.
సాత్వికపు జీవన శైలి అంటే మోషే గారిని యేసు ప్రభువును పోలినటువంటి జీవన శైలి. రోషము కలిగిన జీవన శైలి. రోషం కలిగిన జీవన శైలి అంటే ఇక తాడో పేడో, అటో ఇటో, ఆ గట్ట ఈ గట్ట, నువ్వా నేనా తేల్చేసుకున్నావురా అన్నటువంటి రీతిగా ఉండే లక్షణం అది రోషము కలిగిన జీవితం. అంటే ఏలియా లాంటి జీవితం, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి లాంటి జీవితం. ఈ 2 రకాలైనటువంటి జీవితాలు భక్తి జీవితానికి గొప్పవే, మంచివే, కాదనలేదు. ఎందుకంటే ఈ 2 పద్ధతుల్లోనూ దేవుడు వాడుకున్నాడు వాళ్ళని. మరి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఏం గమనించారు మీరు? మోషే గారు, యేసు ప్రభువులలో ఉన్నటువంటి ఈ సాత్వికతతో కూడినటువంటి జీవితాలకి, ఏలియా గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారులలో ఉన్నటువంటి ఆ టెంపర్‌మెంట్‌తో కూడిన జీవితాలకి వ్యత్యాసం ఎవరైనా ఏమైనా గమనించారా? అయితే ఏ వ్యత్యాసం ఉంది? మనం ఎలా జీవిస్తే మంచిది? ఎలా జీవిస్తే మంచిది గాదు? లేకపోతే ఎలా దాన్ని మనం ఆలోచన జేయాలి? ఇక్కడ మళ్ళీ జెప్తున్నాను మీకు. మళ్ళీ చెప్తున్నాను. మీ ఎక్స్‌ప్లనేషన్‌లో ఏలియా గారిలాగా, బాప్తిస్మిచ్చి యోహాను గారిలాగా ఉండకూడదని మాత్రం పొరపాటున కూడా చెప్పకూడదు. ఎందుకనంటే అలాంటి రోషము కలిగిన వాళ్ళను కూడా ఎన్నుకున్నది, వాడుకున్నది దేవాది దేవుడే. సాత్వికులను ఎలాగైతే వాడుకున్నాడో, ఆ రోషము కలిగిన వాళ్ళను కూడా దేవుడే వాడుకున్నాడు. మరి రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి మరి? అదే మనం గుర్తించాల్సింది. ఎవరైనా గుర్తించుంటే దయచేసి పంచుకోండి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు, డిఫరెన్సెస్ ఏమి గమనించారు? ఏం గుర్తించారు? అన్నది మీలో ఎవరైనా పంచుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా. త్వరగా మాట్లాడండి. ఈ ఇద్దరి సేవా జీవితం మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమై ఉన్నాయి? రికార్డింగ్ వెళ్తున్నప్పుడు తొందరగా స్పందించండి. మీకు క్వెషన్ ఏమన్నా అర్థమైందో లేదో నాకు తెలీదు. ఒకవేళ క్వెషన్ అర్థం కాలేదా? వందనాలనా? వందనాలమ్మా. చెప్పమ్మా. అంటే యేసుప్రభుల వారు, మోషే ప్రవక్త ఇద్దరు ఇశ్రాయేల్ ప్రజలు గాని, యూదా ప్రజలు గాని ఎన్ని పాపములు చేసినా వారిని సాత్వికంతో క్షమిస్తా వచ్చినారన్న. అయితే ఏలియా గారు గాని, యోహాను గారు గాని అటువంటి పాపాన్ని వారు క్షమించే మనస్తత్వం కలిగిన వారు కారు. ఎందుకు అంటే వాళ్ళు తప్పు ఏది చేసినా మొహాన్నే చెప్పేస్తా ఉన్నారు. అది తేడా అన్న. నేను అదే చెప్తున్నానమ్మా. ఇంత ముందే చెప్పాను. వీళ్ళిద్దరి మధ్య ఇద్దరిని కూడా దేవుడే ఎన్నుకున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పా మరి? ఏలియా గారు, బాప్తిస్మ యోహాను గారు చేసిన తప్పంటారా? ఆ తప్పు కాదన్నా, అంటే వారి స్వభావం అది. ఓకే. ఇంకా మీరు ఇంకా కొంచెం ఎదగాల్సినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో. ఇంకా ఎవరైనా ఆలోచన చేసి చెప్పండి. కుమారి సిస్టర్ తన ఒపీనియన్ చెప్పింది. యేసుప్రభుల వారు కూడా శ్రమలలో పోయినాడు. వీళ్ళు కూడా ఎన్నో అవమానాలు, నిందలు భరించినారు. వ్యత్యాసం ఏమీ లేదు వారి మధ్య. కానీ ఒక్కటి మాత్రమే, ఇదే వారు రోషం గల్లవారు, వీరు సాత్విక. ఓకే రైట్. ఇంకా రైట్ అమ్మా, రైట్. వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడండి. ఇంకెవరైనా మాట్లాడండి. సురేష్ లైన్ లో ఉన్నాడా? అన్న బయట ఉన్నా. ఇంకెవరు లేరా మాట్లాడేవాళ్ళు? కల్పనమ్మా. వందనాలు తల్లి, చెప్పమ్మా. అన్న, మోషే గారికి యేసుప్రభుల వారు ఇద్దరి మధ్యలో క్రీస్తు అనే బండను నేనని చెప్పినట్లు, అదేలాగున మోషే గారు బండను కొడితే నీళ్ళు వస్తాయి కదనా, ఆ విధంగా ఆ బండ క్రీస్తే అని వారిద్దరి మధ్య వ్యత్యాసం అని అనుకుంటున్నాను. కాదు తల్లి, మీకు విషయం అర్థం కాదు. రైట్. వందనాలన్నా, మీరే చెప్పండి నా. వందనాలమ్మా. నేను తప్పకుండా చెప్తానమ్మా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే,
ఎక్కువ కాలం సేవ జరిగించాలి, ఎక్కువ మందిని దేవుళ్ళో నడిపించాలి, ఎక్కువ బాధలు పడాలి, ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ నలిగిపోవాలి, దీర్ఘకాల నాయకత్వం కావాలి అనుకున్న వాళ్ళు ఎన్నుకోవలసిన పంథ మోషే గారి యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పంథ. మనం ఎక్కువ కాలం ఏం చేయాల్సిన పని లేదు, ఎక్కువ మందిని నడిపించాల్సిన పని కూడా లేదు. ఉన్నంత కాలం మనం వెలిగేసి అంతా లోకాన్ని కడిగేసి వెళ్దాం అని అనుకున్నటువంటి వాళ్ళు ఎన్నుకోవాల్సినటువంటి పంథ ఏలియా, బాప్తీసు యోహాను గార్ల యొక్క పంథ. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఎక్కువ మందిని దేవుడి దగ్గరకు నడిపించింది మోషే గారు యేసు ప్రభుల వారా, లేకపోతే ఏలియా గారు బాప్తీసు యోహాన్ గారా? ఎవరు నడిపించారండి? యేసుప్రభుల వారు యేసుప్రభుల వారు. యేసుక్రీస్తుల వారు మోషే గారే నడిపించారు. అంటే మనం ఎంతో కాలం సేవ జరిగించాలి. 2 రకాల తత్వాలు కలిగిన ఉండడం తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను వన్స్ అగైన్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇవి 2 పద్ధతులు తప్పు కాదు. కాకపోతే మనం స్వల్పకాలంలోనే ముగించుకొని వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఏలియా గారు లాగా, బాప్తీసు యోహాన్ గారు లాగా వెళ్ళిపోవచ్చు. లేదు, మనం చాలా మందిని దేవుడి దగ్గర నడిపించాలి, చాలా కార్యాలు జరిగించాలి, చాలా పని జరిగించాలి, గొప్ప నాయకత్వాన్ని మనం జరపాలి అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే మోషే గారి యొక్క యేసుక్రీస్తు యొక్క పరిచర్య విధానాన్ని ఎన్నుకోవాలి. బాగా గమనించగలిగితే ఏలియా గారు అంటే పరిపూర్ణంగా అంటే ఇంపాక్ట్ ప్రభావవంతంగా సేవ చేసి వెళ్ళిపోయిన దాఖలాలు లేవు. అట్లాగే మోషే గారి లాగా యేసుక్రీస్తు ప్రభుల వారి లాగా బాప్తీసు యోహాను గారు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు సేవకులలో మేము మాలాంటోళ్ళు ఎక్కువ మంది ఏం ఆలోచన చేస్తూ ఉంటామంటే, మోషే గారు లాగే యేసు ప్రభుల వారి లాగే అనేకులను దేవుడి దగ్గరికి నడిపించాలన్నటువంటి ఆలోచనతో, ఎక్కువ సేవ జరిగించాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. అయితే చేసేటప్పుడు ఇదిగో ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇందులో ముఖ్యంగా సాత్వికత అనేటటువంటిది ఎలా ఉండాలి, ముఖ్యంగా సేవకులు, విశ్వాసులు మనం ఎవరైతే ఉన్నామో మనం కలిగి ఉండాల్సినటువంటి సాత్వికత ఎలా ఉండాలి అని ఆలోచన చేయగలిగితే, యేసు ప్రభులు వారు జీవించినప్పుడు ఒక దైవ ప్రతినిధి అంటే ప్రజలలో ఒక పిక్చర్ అనేది ఉండేది, ఒక ఆలోచన విధానం ఉండేది, వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉండేది. ఏమిటి ఆ క్యాలిక్యులేషన్ అని ఆలోచన చేయగలిగితే, వాళ్ళ దగ్గర దైవ ప్రతినిధులుగా శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఉండేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, 5, 6, 7 వచనాలు చూద్దాం. నేను చదువుతాను, ఒకసారి ఈ లక్షణాలన్నీ మీరు మైండ్లో పెట్టుకొని రిపీట్ చేస్తే చాలా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనం మరియు 5, 6, 7 వచనాలు నేను చదువుతున్నాను. శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు. 5వ వచనం, మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదు. విందులలో అగ్రస్థానాలు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడుట కోరుదురు. అంటే ఈ 4 వచనాలను బట్టి ఆనాడు ఒక దైవ ప్రతినిధి, ఒక మత సంబంధమైన ఆత్మీయమైన నాయకులు యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు ఎవరైనా చెప్పగలరా? వాటిని బట్టి మనం ఏమని ఒక అంచనాకు రావచ్చు ప్రభు చెప్పిన మాటను బట్టి? చదివిన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలా అంచనాకు రావాలి? అంటే కలదండి అన్న తమ్మును తాము గొప్ప చేసుకోవడానికి అని అనుకుంటున్నా అన్న.
తెలియజేసుకోవడానికి తమను తాను గొప్ప వాళ్ళని చేసుకోవడానికి వాళ్ళని కనబరుచుకోవటానికి వెరీ గుడ్ అమ్మ. వాళ్ళు ఒక సెలబ్రిటీ స్థానం ఈరోజు ఈ సోకాల్డ్ క్రైస్తవ సమాజంలో విశ్వాసులు నాయకుల్లో ఈ తేడా ఉన్నాయి. సామాన్యులు సెలబ్రిటీ. విన్నారా? సెలబ్రిటీ విశ్వాసులు, సెలబ్రిటీ సేవకులు. ఒక సేవకుడు వస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్స్, ముందు కొందరు సెక్యూరిటీ గార్డ్స్, తర్వాత వెనక కొందరు సెక్యూరిటీ గార్డ్స్, ఈవెన్ గన్మెన్లు కూడా పెట్టుకొని తిరుగుతున్నటువంటి సేవకులు ఉన్నారు. ఇలాంటివన్నీ మాలాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఏమంటారంటే, నీకు అవన్నీ లేవు కాబట్టి నీకు కడుపు మంట అని అంటారు. సరే మీరు గమనించండి, యేసు ప్రభుల వారి కంటే అపోస్తలుల కంటే మించిన గొప్ప బోధకులు, గొప్ప సేవకులు, గొప్ప నాయకులు, గొప్ప మాదిరికరమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటారంటారు ఈ భూమి మీద? మరి వాళ్ళకెందుకు ఈ హంగులు ఆర్భాటాలు లేవు? వాళ్ళు వస్తున్నప్పుడు నీరాజనాలు పలకటం, పూలు జల్లటం, బాణాసంచ పేల్చటం, గజమాలలు వేయటం, సత్కారం చేయటం. ఈ మధ్యకాలంలో సేవకులు ఆ మాట్లాడడానికి ముందు, మెయిన్ సేవకుడు మాట్లాడడానికి ముందు భజన బ్యాచ్ ఒకటి వస్తుంది. వాళ్ళు ఒక అరగంట ఆయన గురించే చెప్తారు. మాట్లాడబోయే ఆయన గురించే మొత్తం భజన వేస్తారు. ఇలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఏమండి? అసలు ఈ తరహా ఎవరు కోరుకుంటారంటే ఒక శాస్త్రులు, పరిచయులు లాంటి వాళ్ళు కోరుకుంటారు. సాత్వికత, దీన మనస్సు, బుద్ధుత్వం కలిగినటువంటి ఆ వ్యక్తులు ఎవరు ఇటువంటి వాటిని కోరుకుంటారు. దహన బలుల కంటే మాట వినటం చేస్తారు. ఇప్పుడు ఒక నాయకుడిగా, ఒక ఆత్మీయ నాయకుడిగా నన్ను మీరు గౌరవిస్తున్నారంటే ఒకటే అర్థం, మాటింటే చాలు. మీరు నెత్తిన వజ్రాల కిరీటం పెట్టనక్కర్లేదు. ఒకవేళ కిరీటం పెట్టి అంబారీ సవారీ అంటే ఏనుగు మీద ఎక్కించి లేదా గుర్రం మీద ఎక్కించో, ఒక మంచి బంగారు సింహాసనం మీద పెట్టు, ఒక్క మాట మీరు వినటం లేదనుకో, ఏం ప్రయోజనం అది? అది కాదు ఇక్కడ కావాల్సింది. వాళ్ళు ఈరోజు మనుషుల చేత బోధకులను పిలిపించుకోవాలట, విందుల్లో అగ్రపీఠాలు కోరుకుంటున్నారట. వాళ్ళు రక్షకులు కాదు, కానీ రక్షరేకులు మాత్రం. వాళ్ళు చెంగులు వెడల్పుగా చేసుకుంటారు కానీ వాళ్ళ చెంగు ముడితే యేసు ప్రభు చెంగు ముట్టినందుకు 18 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి స్త్రీ బాగుపడినట్టు అటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. అయినా వాళ్ళకి ఎందుకో అన్నీ ఉన్నమ్మా అణిగిమణిగి ఉంటది, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అంటే ఇదేనేమో. అది ఎప్పటికీ తగినది కాదు ఇక్కడ. దురదృష్టవశాత్తు ఈరోజు సేవకుల్ని కూడా వాడు సెలబ్రిటీ ఎవడన్నా సేవకు పిలిపించాలి, పరిచర్యకు పిలిపించాలంటే ఏం చూస్తారు? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన్ని పిలిపిస్తే ఎంతమంది వస్తారు అనేటటువంటి ఆ స్టార్డమ్ను చూసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? మంచి సూటు బూటు మెయింటెనెన్స్ బాగానే చేస్తారా? అందసందాలు ఉన్నాయా? ఇవి ఆలోచన చేస్తుంది. అక్కడ పిలుస్తున్నది వాక్యం అందించడానికో లేదా పెళ్లి చేయటానికో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు దాపురించారు ఈరోజు సమాజం. కాబట్టి ఇటువంటి పరిస్థితి కాదు. నిజంగా ప్రభువుని అనుసరిస్తున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవన శైలుడు విధానాలు ఎలా ఉంటాయి, ప్రభు ఎలా వచ్చాడు అట. ఒకసారి మనం మట్లాదివారంలో ధ్యానం చేస్తూ ఉంటాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. యేసు ప్రభువుకు సంబంధించి ప్రవచనం రూపంలో చెప్పినటువంటి మాట. ఒకసారి చదవండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రపంచంలో రాజు అన్నటువంటి ఆయన మహా అంటే గుర్రం ఎక్కిన రాజును చూసుకుంటాం, లేదా ఏనుగును ఎక్కిన రాజును చూసుకుంటాం. గుర్రం ఎక్కిన రాజు పరాక్రమానికి సూచన, యుద్ధ వీరత్వానికి సూచనట. ఏనుగునెక్కిన రాజు బలానికి, బాహుబలానికి సూచన. కానీ గాడిదనెక్కిన రాజు
దీనత్వానికి సూచన. ఈరోజు ప్రతి చిన్నదానికి కూడా ఒక మనిషిని తిట్టాలి అంటే, డిగ్రేడ్ చేయాలంటే గాడిద అని చెప్తాం. మైలబట్టలు మోసేటటువంటి ఒక జంతువు అది. గాడిద ఓండ్ర పెడితే మనం పట్టుకోలేము. అలా రకరకాలుగా గాడిద అంటే చిన్నచూపు. వన్స్ వేమన గారు కూడా ఒక పద్యం రాశాడు. గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడవడైననేమి కరము పాలు అని. అంటే కడవ నిండా గాడిద పాలున్నా కూడా ఈ పనికిరావట, గోవు పాలు ఒక గరిటెతో ఉన్నా కూడా పనికొస్తాయి. అంటే దాని పాలు కూడా అంత పనికిరానివి అన్నటువంటి, విలువ లేనివి అన్నటువంటి రీతిగా అని చెప్పుకొచ్చాడు. సరే, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అలాంటి దీనుడై వస్తున్నాడట. అసలు దీనత్వాన్ని ఎవరండి ఇష్టపడేది? మీరు చెప్పండి. దీనత్వాన్ని ఎవరు ఇష్టపడతారు? అలా ఆ తగ్గింపు తత్వంతో ఉండాలన్నటువంటి సింప్లిసిటీని మెయింటైన్ చేయాలని ఎవరు అనుకుంటారు? మనం అంటే ఓ రేంజ్ ఉండాలి, మనం అంటే ఏంటో అవతల వాళ్ళకి తెలియాలి అని. ఈవెన్ మనం చర్చిలోనికి, సమావేశాల్లోనికి, సహవాసాల్లోనికి వచ్చిన నా డ్రెస్ సెన్స్ బాగుండాలి, అందరికంటే మంచి డ్రెస్సులు, కాస్ట్లీ డ్రెస్సులు వేయాలి, మా మా మేకప్ మామూలుగా ఉండకూడదు, ఇలా ఎన్ని రకాలుగా కనబరుచుకోవాలి అనేటువంటి తత్వాలతో ఈరోజు మానవులు ఉండిపోతున్నారు. అది విశ్వాసంలో కూడా వచ్చేసి పడిపోయింది జాడ్డు. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళు కరువైపోయారు. ప్రభు దగ్గర నేర్చుకున్న వాళ్ళు కరువైపోయారు. కాబట్టి ఎన్నో రకాలుగా ఆర్భాటాలకు వెళుతూ ఉంటారు. నిజంగా మనం పోవాలనుకుంటే మనం అంత సౌందర్యాన్ని మనం ఎంతగానో పెంచుకోవచ్చు, ఎంతగానో దేవుడికి దగ్గర కావచ్చు. ఆయన కోరుకున్న రీతిగా బ్రతకటానికి, అనేకులకు సత్యాన్ని చేరువ చేయటానికి అక్కడ ఎంతో మనం వెచ్చించవచ్చు పిల్లరా. కానీ ఎవరు వాటి గురించి ఆలోచించేవాళ్ళు? శిష్యులు కరువయ్యారని చెప్పింది అందుకే. కాబట్టి ప్రభువుకున్నటువంటి ఆ దీనత్వం ఎంత అద్భుతమైందంటే, పౌలు గారు కూడా మాట్లాడుతూ మంచి మాట చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 10వ అధ్యాయము. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం సహోదరులారా, ప్రారంభం. అమ్మా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం ప్రారంభ వచనం అమ్మా. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోగలవాడెవడైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడైనట్టియు పౌలను నేనే, యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలమ్మా. ఈయన ఎంత గొప్పవాడు అంటే, ఒకనాడు ఆయన చూస్తే హడలెత్తిపోయినటువంటి సమాజం, యూద సమాజం, ఎప్పుడైతే క్రీస్తు చేత పట్టబడ్డాడో ఆయన వేడుకుంటున్నాడట. ఈరోజు అసలు వేడుకోవటం అంటే, నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఇంట్లో మనకు కాళ్ళ బేరానికి వస్తున్నారు అనుకోండి, ప్రతి దానికి మనల్ని వేడుకుంటూ కాళ్ళ బేరానికి వస్తే వాళ్ళని చిన్న చూపు చూస్తారా? లేకపోతే బా ఎంత గొప్పోళ్ళురా, ఎంత శక్తిమంతులురా, ఎంత గొప్ప మృదుత్వము, ఎంత గొప్ప తగ్గింపు గుణము, ఎంత గొప్ప శక్తి అది, ఆ యేసు ప్రభువుని అనుసరిస్తున్నారా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మనకి? ఈ మాట అడిగితే అసలు మా ఇంట్లో ఎవరున్నారండి అట్లాంటి వాళ్ళు? మాటకు ముందు కోప్పడే వాళ్ళు ఉంటారు తప్ప ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అని మాట్లాడొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ప్రస్తుత కాలానికి ఏదో గలగల మాట్లాడే వాళ్ళకో, లేకపోతే నోరు మీదేసుకొని తెగబడే వాళ్ళదో రాజ్యం అనుకోనో, లేకపోతే మాటకు ముందు అరిచేవాళ్ళు, కొట్టే వాళ్ళ రాజ్యం అనో ఏదైనా అనుకోండి ఉండొచ్చు. కానీ ఏనాటికైనా సాత్వికులదే విజయం. వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని దేవుడు చెప్పాడే. ఆకాశం భూమి గతించినా కూడా ఆయన మాటలు గతించవు. కాబట్టి అది మనం శిరోధార్యంగా కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత. ఈరోజు కుటుంబాల్లో ఒక శాంతికరమైన వాతావరణం
కలుషితం అవటానికి సాత్వికులు లేకపోతే, మృదుత్వం కలిగిన వ్యక్తులు లేకపోతే, దీన మనస్సు కలిగిన వాళ్ళు లేకపోవటమే ఈరోజు దీనికి కారణం. ఎందుకో డబ్బులు బాగుంటాయి, సొంత ఇల్లులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, ఆస్తిపాస్తులు బాగుంటాయి, భూములు, పొలం పుట్ర, నగ నట్ర అన్నీ ఉంటాయి. కానీ కుటుంబాల్లో శాంతి ఉండదు, జీవితంలో శాంతి ఉండదు. రకరకాలైనటువంటి ఆ రాక్షసత్వం ఈ మధ్యకాలంలో జాంబీ అనేటువంటిది వచ్చి చూసారా, అలా భక్షించుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు. ఇది కరువు అయిపోయినటువంటి పరిస్థితి. ఎలాగో అయితే మనం అంతరించిపోతున్నటువంటి జంతువులను జూలలో చూసుకుంటున్నాము, మరి కొంతకాలానికి అట జూలో కూడా కనపడవట, జస్ట్ వీడియోల్లో ఫోటోలలో కనబడతాయట. అట్లాగా నిజముగా మానవుల్లో అంతరించిపోతున్న తత్వం ఈ మృదుత్వం, ఈ సాత్వికత. ఎవ్వరికి కాస్త ఓపిక తగ్గినటువంటి పరిస్థితి. ఆ ఓపిక పట్టే వాళ్ళని చూస్తే చిన్నతనంగా చూసే పరిస్థితి, చేతగాని వాళ్ళని చూసే పరిస్థితి తప్ప నిజంగా వీళ్ళెంత బలవంతులో అన్నటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు. కనుక ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది ఎస్పెషల్లీ మనం అందరం ప్రభు సంబంధికులం అని అనిపించుకున్న వాళ్ళం ఆ మృదుత్వాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అన్నప్పుడు అంటే అన్నారులే మన వాళ్ళే కదా అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. లేదు దేవుడికి అప్పగిస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ మనం అలా చేస్తామా? ప్రత్యక్షంగా రంగంలో దిగుతాం, ఆడో పేడో తేల్చుకున్నాం. నన్ను ఇంత మాట అంటారా, అంత మాట అంటారా, అలా చేస్తారా, ఇలా చేస్తారా, అట్లా గోతులు తవ్వారా అని రకరకాలుగా మనం ఆ, ఎక్కువగా ఉన్నటువంటి ఆ సాత్వికతను, ఆ మృదుత్వాన్ని, ఆ సరళతను పోగొట్టుకుంటాం. పౌలు గారు ఎప్పుడు కూడా ఒక విషయంలో బాధపడుతుంటాడు. ఏమనంటే ఒకసారి ఆ, పక్కనే ఉన్న కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 10వ అధ్యాయం మనం చదివాం కదా. ఇప్పుడు 11వ అధ్యాయానికి వద్దాం. 11వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలించే. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్టు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాడు. అంటే ఒక మనిషిలో సరళత పోయిందంటే పేరు ఈజీగా పెట్టుకోవచ్చండి. సరళ, సాత్విక, సాత్విక్, ఇవి ఈజీగా పేర్లు పెట్టుకోవచ్చు. కానీ పేర్లు పెట్టినంత సులభం కాదు తీరులో రావటం. తీరులో బ్రతుకులో రావటం అంటే అంత సులభమైన విషయం కాదు కదా. ఆ సరళత పోగొట్టుకుంటున్నామంటే అది మనసు చెరుపబడింది అని అర్థం. మనసు చెడిపోయింది అని అర్థం. మనసు చెడిపోతే ఒక వస్తువు, చెడిపోయిన వస్తువు మనం ఇంట్లో పెట్టుకోలేమే, చెడిపోయిన వస్తువును తినలేమే. మనసు చెడిపోతే ఆ మనసు గల వాళ్ళని దేవుడు తన దగ్గర పెట్టుకోలేడు, తన దగ్గరకు తెచ్చుకోలేడు. కాబట్టి దయచేసి ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది మహనీయుడు, లోకాలను కలగజేసిన సృష్టికర్త, బలవంతుడైనటువంటి దేవుడి దగ్గరే ఇంత సాత్వికత ఉన్నప్పుడు, ఇంత మృదుత్వం ఉన్నప్పుడు, ఇంత సరళత ఉన్నప్పుడు మనలో ఎక్కడి పోయింది? మనలో ఎందుకు లేకుండా పోతుంది? ఈరోజు ఆ సరళతే కోల్పోయే ఎంతో మంది కుటుంబాల్లో శాంతిగా లేరండి, సమాధానంగా లేరండి. ఏదో నేను క్షమాపణ చెప్తే ఏదో కలలు కింద పడిపోతాయనో, లేదా నాని తప్పైపోయిందని చెప్తే అక్కడతో సర్దుకుంటే వెనకాడితే కుదరదనో, అది అవమానమనో, ఇలాంటి ఆలోచనలు ఎన్నో చేస్తుంటారు. ఆ విధంగా అనుకుంటే ప్రభు ఎన్ని అవమానాలు నిర్లక్ష్య పెట్టాడట, అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఎవరికి సాధ్యం అవుద్ది? సాత్వికులకి సాధ్యం. అలాంటి వాళ్ళను కూడా ఎంతో మంది దగ్గరగా తప్పుగా మాట్లాడే ఉన్నారు, ముఖం ముందు వెనక మాట్లాడే ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళని మనం ఎప్పుడు వారించుకోలేం. కానీ ఇప్పుడు వాళ్ళకెళ్ళి మనం వాళ్ళ మీద రంకెలేయటానికి దేవుడు జీవితం ఇచ్చింది చెప్పండి? గొడవ ఆడడానికా?
అన్ని దేవుడు చూసుకుంటూ ఉంటాడు. మనం మన మీద పెట్టిన భారం చాలా ఉంది. మనం నేర్చుకోవాల్సినవి, మనం నెరవేర్చాల్సినవి చాలా ఉంది. వాటి గురించి ఆలోచన చేయాల్సింది తప్ప ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నాడు సార్? ఎంతో కాలంగా ప్రార్థనా జీవితం ఉన్నా, బైబిల్ చదువుతూ ఉన్నా, సంఘ జీవితం ఉన్నా, చావుక ఆ అనుభవాలు ఉన్నా కూడా ఆ సాత్వికత అనేది కనబడని పరిస్థితుల్లో ఉంటే ఎందుకు? ఆ మృదుత్వం, ఆ సరళత లేకపోతే మనిషి చెడిపోయినట్టు. మట్టుకు నాలో, మీలో ఎందరి మనసులు మనం చెడుపుకొని ఉన్నామో, చెడుపుకొని ఉన్నా కూడా మేకపోతు గాంభీర్యంతో మనం భక్తిపరులం అని చెప్పుకుంటున్నాం. అది వ్యర్థమైనటువంటి భక్తి తప్ప మరొకటి కాదు. ఇలా వ్యర్థమైనటువంటి భక్తి, వేషధారంతో కూడిన భక్తి చేయటానికి మనం ఇలాగా రెగ్యులర్‌గా దేవుడి మాటలు వినాల్సిన ఆవశ్యకత లేదు. రెగ్యులర్‌గా దేవుడి మాటలు ధ్యానం చేయాల్సిన పని లేదు. సమయం కేటాయించవలసిన పని లేదు. ప్రార్థన చేయాల్సిన పని లేదు. సంఘానికెళ్ళాల్సిన పని లేదు. సంఘానికి ఇవ్వాల్సిన పని లేదు బిడ్డలారా. ఎందుకంటే ఏమి నేర్చుకున్నప్పుడు నేర్చుకోవడానికి రావాలి. ఏం నేర్చుకోవాలి? ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభువుకున్న లక్షణాలు నేర్చుకోవాలి. అందులో ఉన్న భూలోకాన్నే స్వతంత్రించుకునే గొప్ప గుణం సాత్వికత. మాటల్లో సాత్వికత కనబడుతుందా? చేతల్లో సాత్వికత కనబడుతుంది. కంటి చూపులో కనబడడం లేదు. నోటి మాటల్లో కనబడట్లేదు. చేతల్లో కనబడట్లేదు. ఎక్కడ చూసినా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఈరోజు మనం చూస్తాం. ప్రశాంతత కోసం అని కొన్ని ప్రదేశాలకు పోతే అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. కాబట్టి మంచి శిష్యులే మంచి గురువులు కాదు, మర్చిపోకండి. కాబట్టి మంచి శిష్యుడంటే ఎట్లా ఉంటాడు? మంచి గురువు అంటే ఎట్లా ఉంటాడు అనేది యేసు ప్రభుల వారే చెప్పారు. శాస్త్రులు, పరిచయులతో మాట్లాడుతూ మంచి మాట చెప్తున్నాడు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చూద్దాం. ఇంతకుముందు చదివినటువంటి విషయాలవి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగిరి. అందుకు ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అంటారు. వాక్య భావాలు నేర్చుకోవాలి. వాక్యంలో ఉన్నటువంటి లోతులు నేర్చుకోవాలి. వాక్యమైన క్రీస్తుని అనుసరించాలి. అది అంత చేస్తే తప్ప ముందు దానికి ఉండాలి సాత్వికత, దానికి ఉండాలి మృదుత్వం, దానికి ఉండాలి సరళత. చాలా మంది బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కాలేదనుకో చికాకు పడతారు. ఏం అర్థం కాలేదు ఇది అని కింద పక్కన పడేస్తారు చూసారా? అది ముందు సాత్వికత లేని లక్ష్యం. ఎన్నోసారి ప్రార్థనలు 2-3 సార్లు ప్రార్థన చేయగానే దేవుడు నాకు జవాబు చెప్పారనుకో, అది సాత్వికత లేకపోవటం, మృదుత్వం లేకపోవటం, సరళత లేకపోవటం. ఒక ప్రార్థన చేస్తే దేవుడి చిత్తంలో లేకపోతే యేసు ప్రభు అంతటా ఆయన చేసినా కూడా దేవుడు వినడు. అలా చెప్తున్నా. దేవుడి చిత్తంలో లేకపోతే ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు అంతటా ఆయన చేసినా కూడా చెల్లదు. ఆయన యాక్సెప్ట్ చేయడు. ఆయన నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించాను. తొలగించాడా దేవుడు? కారణం ఏంటి? అది యేసు ప్రభు చిత్తం. ఆయనను నా ఇష్టం కాదు. జరగబోయేటువంటి ఆ శిలువ మరణం ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ ఎడబాటును, ఆ పరిస్థితులు ఆకలింపు చేసుకోలేక పలికిన మాట సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కదా. వెంటనే చేరుకుని ఆయనను నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధించును గాక. కనుక పిల్లరా, ఇవన్నీ భక్తి జీవితంలో ఆత్వికత లోపించటం వలన, మృదుత్వం లోపించటం వలన, మనసు చెరపబడటం వల్ల వచ్చిన లక్షణాలే. అందుకే క్రీస్తు దగ్గర నేర్చుకునే శిష్యులు లోకంలో కరువైపోయారు. వాళ్ళ జాబితాలో మీరు నేను ఉండకుండా ఉండటం కొరకు దేవుడు మనకి చక్కని మేలుకొలుపు మాటలను, మన మీద ప్రేమ కలిగి ప్రేమించు బిడ్డలను ఆయన శిక్షించేటటువంటి తండ్రి గనక మన మీద ప్రేమను ఈ రీతిగా కనబరుస్తున్నాడు. స్వీకరించి బ్రతుకులను, కుటుంబాలను, భక్తి జీవితాలను కట్టుకుందాం.
అనేకులను కట్టుకునేటట్టు మాదిరి నిలుపుతాం. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.